అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారండి? ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ అవ్వండి, సాయంకాలం స్నాక్స్ అవ్వండి, పెద్దోళ్ళకి అవ్వండి, పిల్లలకి అవ్వండి, వెయిట్ లాస్ వాళ్ళకి, షుగర్ పేషెంట్లకి ఎవరికైనా మంచిదండి. చాలామంది చేస్తున్నారు, తింటున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం కదా. ఇదిగోండి పెసలు, శనగ పలుకులు, శనగలు, ఉలవలండి. ఇలాగా ఇవన్నీ నేను స్ప్రౌట్స్ చేసుకున్నాను అనమాట. ఇలాగా అన్ని దీంట్లోనే బఠానీ కూడా వేసుకోవచ్చండి. మనము అవన్నీ ఏ స్ప్రౌట్స్ అయినా చేసుకోవచ్చండి. మన రాగులు కూడా దీంట్లో వేసుకోవచ్చు స్ప్రౌట్స్ చేసుకొని. ఇదిగోండి దీంట్లోకి ఏంటంటే ఇది చాలా మంచిది కదా. అసలు బ్రేక్ఫాస్ట్ తోటి ఇలాగ కొంచెం ఒక గిన్నెడు తిన్నామంటే చాలండి. మధ్యాహ్నం వరకు ఆకలి ఇది షుగర్ పేషెంట్స్ కూడా. దీంట్లో ఏటేటి వేస్తామంటే కొంచెం చూడండి. ఇదిగోండి దీంట్లోనూ కొంచెం ఇదిగోండి ఇవన్నీ కట్ చేసి పెట్టి కొత్తిమీర అండి, టమాటా అండి, కరివేపాకు, ఇది క్యాప్సికమ్ అండి, ఇది క్యారెట్ అండి, ఇది కీరా అండి, ఇదేమో జామకాయ అనమాట. ఏ ఫ్రూట్స్ దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ ఇలాగ వేసుకోవాలండి ఇవంతాను. ఇదిగోండి ఇది కొత్తిమీర అండి, ఇదిగోండి ఇది టమాటాలు ఇవన్నీను, ఇది క్యాప్సికమ్ చిన్నగా కోసుకోవాలండి అన్నీ కూడాను. ఇదిగోండి ఇది క్యారెట్, ఇదిగోండి ఇది క్యారెట్ అనమాట. ఇదేమో కీరా అనమాట. ఇది కీరా, కొన్ని ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలు కోసుకోవచ్చండి. మేము ఈరోజు తినము, అందుకే నేను వేయలేదు. ఉల్లిపాయలు వేసి చాలా బాగుంటుంది, ఒక చాట్ టైప్లో అయిపోతుంది అనమాట. ఇవన్నీనండి. ఇది అండి కొంచెము కారం అండి, మనకి ఎవరికి తగ్గట్టు వాళ్ళ కారం అండి. ఇదిగోండి ఇలాగా ఎవరి టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. పిల్లలకైతే కొంచెం తగ్గించండి. చిన్న పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. నేను క్యాప్సికమ్ వేసాను. ఇదిగోండి మళ్ళీ ఏమో ఇది చాట్ మసాలా అండి, ఒక స్పూను చాట్ మసాలా అండి. దీంట్లో ఉప్పు, చాట్ మసాలాలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు తగ్గించేసుకోండి. కొంచెము మిరియాల పొడి అండి, ఒక హాఫ్ స్పూను. కొంచెము పిజ్జాది కానీ ఆర్గానిక్ ఇది ఉంటాయి కదా, అది కూడా చాలా మంచిది కదా. కొంచెం ఆర్గానిక్ ఫ్లేవర్స్ కొంచెం వేసుకోవాలండి. ఇలాగా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలండి. ఇవన్నీను. తర్వాత నిమ్మకాయ అండి, నిమ్మకాయ జ్యూస్ అండి. ఇదిగోండి హాఫ్ చెక్క నిమ్మకాయ అండి. ఎవరు టేస్ట్ తగ్గట్టండి. కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. ఇవన్నీ ఇలాగ మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా పెద్ద బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా తీసుకున్నాను. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది కదండి. ఎవరికైనా సరే చాలా మంచిది ఇది. ఇలా తింటే సాయంకాలం పిల్లలకి ఇచ్చినా కూడా ఈ స్ప్రౌట్స్ అన్నీ బాగా ఇస్తే చాలా మంచిదండి. ఇలాగంతా బాగా కలుపుకోవడమేనండి. ఇదంతా వేసాం కదా మనం, మిరియాలు, ఆర్గానిక్ ఫ్లేవర్స్, నిమ్మకాయ, కారము ఇవన్నీ వేసాం కదండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇలాగా కలుపుకొని ఒక 10 minutes బాగా ఊరితే చాలా బాగుంటాయి. జెంట్స్కి కూడా పెట్టవచ్చండి, అక్కడ ఇవ్వచ్చు. మధ్యాహ్నం స్నాక్స్ కింద కూడా ఇవ్వచ్చండి. ఇది నీరు అవుతుందని ఏమి ఇది లేదు, ఒక బాక్స్లో పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇది చాలా మంచిది. ఎముకలకు అవ్వండి, కాల్షియం ఉంది, ప్రోటీన్ ఉంది, అన్నీ కూడా ఉన్నాయండి దీంట్లోనూ. మనం ఉడకబెట్టినవి కూడా వేసుకోవచ్చండి, ఉడకబెట్టిన చాట్లాగా కూడా చేసుకోవచ్చండి. ఇదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. ఇదనమాట. మీరు కూడా చేసుకొని తినండి. దీంట్లో దానిమ్మ గింజలు, ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. మనము యాపిల్ వేసుకోవచ్చు, అన్ని రకాలు వెళ్తాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది హెల్తీ టేస్టీ అండి. ఇది స్ప్రౌట్స్ అనమాట. ఇది సలాడు. ఇది పెట్టుకొని మనం అన్నం తినకముందు ఒక 10 నిమిషాలు 15 నిమిషాల ముందు తిన్నా కూడా ఒక 3-4 స్పూన్లు తినొచ్చండి. ఇది చాలా ముందు ఆకలి ఎక్కువ వేయదు కదా ఇది తింటే. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇదిగోండి ఇది.